హాయ్, వెల్కమ్ టు సమయం టీవీ. నేను మీ వంశీకృష్ణ. ప్రజెంట్ మనం హెచ్ఐసిసిలో ఉన్నాం. హెచ్ఐసిసిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో కిసాన్ వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3వ ప్రదర్శన. ఇంతకు ముందు హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్స్పో అనేది విజయవంతం కావడంతో మూడోసారి హైదరాబాద్ నగరంలో ఈ హెచ్ఐసిలో ఏదైతే అగ్రికల్చర్ ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి 150 కంపెనీల వరకు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోకు ప్రజలు కావచ్చు, వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు కావచ్చు, వివిధ దీనికి రిలేటెడ్ గా పనిచేసినటువంటి కంపెనీస్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ ఎక్స్పోలో పాల్గొనడానికి ఇప్పటికే లక్షలాది సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రజెంట్ హెచ్ఐసిసిలో ఏదైతే 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పోకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతులు కావచ్చు, వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఒకసారి మనము ఈ ఎక్స్పోలో ఆకట్టుకునేటటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం పరిశీలిద్దాం, వాటి గురించి తెలుసుకుందాం. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్టిఫైడ్ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. దేశంలోనే డ్రోన్స్ ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సంస్థ, ఆ స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం డ్రోన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా మనకు వివిధ రూపాలలో కూడా వివిధ మోడల్స్ లలో కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ సంస్థ యొక్క ప్రతినిధి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డ్రోన్స్ తోటి మొట్టమొదట స్టార్ట్ చేసినది మార్క్ డ్రోన్ అకాడమీ అని కూడా చెప్పొచ్చు. ఈ డ్రోన్స్ వల్ల ఎలాంటి ఉపయోగకరం రైతులకు ఉంటుందంట? సార్, డ్రోన్స్ అనేది మనకి ఈ ఫార్మింగ్ లో ఎందుకు వచ్చినాయి అంటే, ఈ రోజునటువంటి మీరు చూస్తున్నారు కదా, ప్రతి విలేజ్ లో కూడా మ్యాన్ పవర్ లేరండి. అంటే ఎవరైతే స్ప్రే చేస్తారో, మాన్యువల్ గా స్ప్రే చేస్తారో, ఆ మ్యాన్ పవర్ కొరత, అంటే మన మనుషుల కొరత ఏర్పడింది ఎక్కువ. స్ప్రే చేసే వాళ్ళు తక్కువ అయిపోయారండి. ప్రతి విలేజ్ లో కూడా స్ప్రే చేసే వాళ్ళు ఎవరు మాన్యువల్ గా లేరు. కాబట్టి డ్రోను ఆ 10 మంది చేసే పనిని ఒక్కసారి చేస్తుంది పని. ఇది డ్రోన్ 3 రకాల డ్రోన్స్ ఉన్నాయి సార్. AG365S అని ఒక మోడల్, AG365 అని ఒక మోడల్, AG365H అని 3 మోడల్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి దాంట్లో 16 మినిట్స్ ఎండ్యూరెన్స్ వస్తుంది, తర్వాత వచ్చేసి 18 నిమిషాలు, మూడోది వచ్చేసి 20 నిమిషాలు అనమాట. సో ఈ మోడల్ వచ్చేది ఏంటంటే, దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, ఇది బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అండి. ఇది ట్యాంక్ వచ్చేసి 10 లీటర్స్ ఉంటుంది. సో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే కనీసం 2-3 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చండి. మన ముందు మరొక డ్రోన్ ఉంది, దానికి సంబంధించిన డెమో కూడా తెలుసుకుందాం. గ్రాన్యువల్ స్ప్రెడ్ అంటారండి. ఇందాక చూస్తుంది ఏంటంటే స్ప్రే చేసేది, ఇది వచ్చేసి గ్రాన్యువల్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అంటే దీనికి ఒక సిస్టమ్ వేరు ఉంటుంది. ఇది అంటే మనం యూరియా గుళికలు అంటారు చూసారా, దాన్ని స్ప్రే చేయొచ్చు. హాఫ్ డే లో చేసే పని 10 నిమిషాల్లో కంప్లీట్ అయింది. మన ముందు ఇంకొక డ్రోన్ కి సంబంధించి కూడా AG365S అంటారు దీన్ని. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటాం ఇది. ఇది వచ్చేసి ఏంటంటే మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ఎండ్యూరెన్స్ వస్తుంది, కాబట్టి రైతుకి ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. సో డ్రోన్ ఓవరాల్ గా ఏంటంటే సార్, తక్కువ సమయం, తక్కువ పెస్టిసైడ్, తక్కువ కెమికల్, తక్కువ వాటర్ మీద తక్కువ టైంలో ఎక్కువ సార్ అవుట్పుట్ వస్తుంది. సార్ కొంచెం రైతులకు ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడం, వారికి ఎలా నేర్పిస్తా ఉంటారు, దాంతో పాటుగా కొంత ఖర్చు ఎక్కువ అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కదా ఈ డ్రోన్స్. రైతులకి సపోజ్ దీనికి పెట్టుకునేటువంటి కెపాసిటీ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు లోన్లు ఇప్పిస్తారు సార్. దీనికి AIF లోన్ అంటాము, అగ్రి ఇన్ఫ్రా ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనమాట. ఏ లోన్ కి అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లేదు. 6% ఇంట్రెస్ట్ రేట్ మీద 10 లక్షల వరకు వితౌట్ ఎనీ గ్యారెంటర్ సో లోన్ వస్తుంది సార్. కాబట్టి దీనికి ఏంటంటే అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఒక రైతు కనుక తీసుకుంటే, అంటే 2 సీజన్ లో కనుక నడపగలిగితే దీన్ని ఎంతైతే రోజులు తీసుకున్న లోన్ రీప్లే చేసేట తీసుకున్న కస్టమర్ కి వాళ్ళ విలేజ్ కి వెళ్ళి 3 రోజులు ట్రైనింగ్ ఇస్తాము, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. అది కాకుండా డ్రోన్ ఫ్లై చేయడానికి కంపల్సరీ పైలట్ లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ కూడా మేము అవైలబుల్ చేస్తాము. ఆ లైసెన్స్ కోసం ఒక వారం రోజులు వాళ్ళు హైదరాబాద్ లేదా దగ్గర ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ వాల్యూ వచ్చేసి 10 years ఉంటుంది. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం మొత్తం కూడా మేము ఈ డ్రోన్ ని వాడుకుంటాము అని అంటే మీరు అట్లా కాంటాక్ట్ పద్ధతిలో కానీ మీరు వచ్చి అట్లా చేసే అవకాశం ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారంటే, మేము కొనుక్కోలేమండి, మా దగ్గర ఒక 10 ఎకరాలే ఉంది, ఎవరైనా స్ప్రే చేయగలరా అని అడుగుతారు. అటువంటి పరిస్థితులు ఏంటంటే, మా దగ్గర దాసర్ DAAS అంటాము, దాసర్ డ్రోన్ యాజ్ ఎ సర్వీస్. మా దగ్గర మ్యాన్ పవర్ ఉంటారు, ఒక 15-20 డ్రోన్స్ ఉంటాయి మా దగ్గర.
ఎవరైనా సరే మాకు వచ్చి మీకు ఇగో 100 ఎకరాలు కొట్టి పెట్టండి అంటే మా డ్రోన్ తీసుకెళ్లి మా పైలట్ తీసుకెళ్లి సర్వీస్ చేస్తాము. దాని తగ్గట్టుగా ఛార్జ్ ఉంటుంది. ఎకరానికి 500 రూపాయలు, 600, 500 ఆ సీజన్ ఆ డిమాండ్ బట్టి ఉంటుంది సార్. 6 నిమిషాల్లో 10 లీటర్లతో పాటు ఒక లీటరు కెమికల్ కలిపి 1 ఎకరానికి 6 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సాధారణంగా మనుషులైతే మ్యాన్ పవర్ తో అయితే మాన్యువర్ అయితే 1 ఎకరానికి 3 గంటలు పడుతుంది. ఇప్పుడు మీరు కొన్ని రకాల డ్రోన్స్ చూపించారు, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అంట నార్మల్ గా? సార్ మా దగ్గర ఉన్నటువంటి డ్రోన్ కాస్ట్ వచ్చేసి 6 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంది సార్. అంటే 6 లక్షల డ్రోన్ లో వచ్చేటువంటి సిస్టమ్ దాని బ్యాటరీ కెపాసిటీ మారుతుంది. 8 లక్షలు వచ్చే డ్రోన్ దాని కెపాసిటీ సిస్టమ్ మారుతుంది. సార్ ఓవరాల్ గా ఎంత ఆదాయం రైతుకు ఉంటుంది అంటారు ఇది వాడకం వల్ల? 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళకి లోన్ తీసుకోండి, వాళ్ళు డ్రోన్ తీసుకుంటే పర్ ఇయర్ వచ్చేసి దగ్గర దగ్గర 6 నుంచి 8 లక్షలు సంపాదిస్తారు. ఊర్లలో నిరుద్యోగులు ఉన్నటువంటి వారు కూడా దీన్ని ఒక ఉపాధిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. యువకులు ఎవరైతే ఉంటారో గ్రామాలలో వారు దీన్ని ఒక ఉపాధిగా ఉపయోగించుకొని కూడా పని చేసుకోవచ్చు అని కూడా వారు సూచిస్తా ఉన్నారు. మనం మరొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ అగ్రికల్చర్ ఎక్స్పోకి సంబంధించి చూస్తే మాత్రం తేనెటీగలకు సంబంధించి పెంపుదలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముందుగా చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి తేనెటీగల పెంపకానికి సంబంధించి కూడా వ్యవసాయ క్షేత్రంలో కూడా వీటిని పెంచుకోవచ్చు అని సంబంధించి స్టాల్ కు సంబంధించినటువంటి నిర్వాహకురాలు కూడా మనతో పాటున్నారు. మేడం నమస్తే మేడం, మీ పేరు? నా పేరు ఇందిరారెడ్డి అండి, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ బిఎఫ్ సొసైటీ. మేడం ప్రధాన మన ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటారు? మన ఫార్మింగ్ అనగానే మనకి సీడ్స్, వాటర్, ఫర్టిలైజర్స్ ఇవే ఆలోచిస్తున్నాము, స్ప్రింక్లర్స్ ఇట్లాంటివి. బట్ ఇప్పుడు మనకి అగ్రికల్చర్ లో తేనెటీగలు అనేది 5th ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని రెడీ పెట్టుకున్నాము, పూత నుంచి కాత దశకి రావడానికి మనకి పాలినేటర్స్ అంటే మనకి తేనెటీగలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. సో అందుకే దీన్ని తేనెటీగలు కాపాడుకోలేకపోతే మనకి చాలా రకాల పంటలు అంతరించిపోతాయి, మనకి ఆహార భద్రత అనేది ఉండదు. ఇవాళ కిసాన్ ఎక్స్పో తోటి మనం కొలాబరేట్ అయ్యి అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ కి మనం ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం అంటే ఎలాంటి తేనెటీగలు ఉంటాయి, మనం ట్రైనింగ్స్ ఎక్కడ ఇవ్వాలి, మనం పాలినేషన్ కి బాక్సులు ఎక్కడ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా రైతులు ఎంతో మంది రాష్ట్రం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడానికి మనం ఈ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్సెస్ ద్వారా ఎంత వరకు మన తేనెటీగలకు సంబంధించి పెంపుదల చేయొచ్చు, తేనెను ఉత్పత్తి చేయొచ్చు అంటే? సో ఇందులో తేనెటీగలు 20,000 రకాలు ఉంటాయి. అందులో 5 రకాల తేనెటీగలు మాత్రమే తేనె సేకరిస్తాయి. హనీ కోసం తేనెటీగలు పెట్టుకుంటున్నామా, లేదు అంటే మన తోటల్లో పాలినేషన్ కి మన ఇంటి పర్పస్ పెట్టుకుంటున్నామా అనే ఉంటుంది. 3 రకాల తేనెటీగలు మనం ఇట్లా పెట్టెల్లో పెట్టచ్చు. దీన్ని ఎపిస్ సెరెనా ఇండికా అంటాము. ఇవి మన నేటివ్ పుట్టజాతి తేనెటీగలు. వీటిని మనం ఫామ్ హౌసెస్ లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే అడవి దగ్గర ఉండి మన ఇల్లు కొంచెం ఓపెన్ ప్లేసెస్ ఉండి బాగా కూరగాయలు, పండ్లు అలాంటివి ఉన్నప్పుడు మనము ఈ సెరెనా ఇండికా మన పుట్టజాతి తేనెటీగలు ఇవి మన నేటివ్ హనీబీస్ పెట్టుకోవచ్చు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంది, దీన్ని ఒక కమర్షియల్ గా హనీ కలెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మెలిఫెరా, ఎపిస్ మెలిఫెరా, వాటి సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. వీటిని ఎపిస్ సెరెనా ఇండికా అంటాం. గ్లాస్ ఉంది కాబట్టి ఇది వెలుతురికి అవి డిస్టర్బ్ అవుతున్నాయి. ఇవి ఎక్కడో చీకట్లో ఉండే అలవాటు వాటికి. తేనెటీగలు భయం ఉండకుండా ఉండాలి, దగ్గర నుంచి చూడడానికి ఇలా పెట్టడం జరిగింది. అంటే వీటి ద్వారా తేనె ఎంత వరకు ఉత్పత్తి చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు, ఇది వోమ క్రాప్ లో పెట్టాము. ఇది మీరు పట్టుకో, ఇది ఒక్కొక్క ఫ్రేమ్ ఇట్లా నింపేసింది. ఇది ఒక్కొక్కటి మీకు 3 kgs ఉంటది. సో అట్లా మీకు ఆల్మోస్ట్ 8 ఫ్రేమ్స్ లో ఇలా వస్తుంది. ఒక 5-6 kgs వచ్చింది. ఇది వోమ క్రాప్ నుంచి. దీన్ని ఇట్లా అన్క్యాప్ చేసే, ఇదంతా మైనంతో కప్పేసింది. దీన్ని ఇలా అన్క్యాప్ చేసి మనం ఎక్స్ట్రాక్టర్ లో పెట్టి తిప్పితే మనకి హనీ వస్తుంది. అంటే ఓమలో ఎక్కువ వస్తుంది, సన్ఫ్లవర్ లో ఎక్కువ వస్తుంది, నువ్వుల్లో, మస్టర్డ్ లో ఎక్కువ వస్తుంది. అలాంటి అంటే కమర్షియల్ గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పంట నుంచి పంటకి వీటిని మారుస్తూ ఉండాలి. అంటే ఒక మంత్ లో ఎంత వరకు ఉత్పత్తి చేసే అవకాశం? ఒక మంత్ కూడా ఆగక్కర్లేదు. ఇప్పుడు సన్ఫ్లవరే గానీ ఓమలో గానీ 2 to 3 weeks నుంచే మనము హనీ హార్వెస్ట్ చేయొచ్చు. మేడం వీరి ద్వారా ఇంకా ఏవే ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నారు? ఇది తేనెటీగలు అంటే మనం తేనె ఒకటే అనుకుంటాం కదా. ఒకటి పాలినేషన్, పాలినేషన్ ఫార్మర్స్ కి ఇంపార్టెంట్. తేనె ఒకటే కాకుండా పుప్పొడి, మైనం నుంచి మనం సోప్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అవన్నీ మనం స్టాల్ లో చూడొచ్చు. తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఆధ్వర్యంలోనే మరొక స్టాల్, ఏదైతే మనం తేనెటీగల ఉత్పత్తి ఏదైతే పెంపకానికి సంబంధించి తెలుసుకున్నామో, దాంతో పాటుగా వాటి ఉత్పత్తుల ద్వారా తయారు చేసేటువంటి
వస్తువులు కూడా ఎక్కడ ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి. హనీ బీస్ అంటే మనకు ఓన్లీ హనీ ఒకటే అనుకుంటాము, బట్ హనీ బీస్ నుంచి మనం 6 బై ప్రోడక్ట్స్ కలెక్ట్ చేస్తాం. ఒకటి పుప్పొడి అంటాము, ఇది కొబ్బరి తోటలో పెట్టి తీసింది. ఇందులో 28 వైటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్, బి విటమిన్, సి, ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇది మనం డైలీ ఒక 1/4 స్పూన్ తిన్నా కూడా మనకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. ఇది ఫ్లవర్ బేస్డ్. అట్లానే మనకి వ్యాక్స్ మైనం వస్తుంది, వాటికి అవి సొంతంగా కట్టుకుంటే మనము ఎవ్రీ 6 months ఆ కోమ్ తీసేస్తాము మైనము. ఈ వ్యాక్స్ తోటి మనము సోప్స్ ఇట్లా అంటే న్యాచురల్ సోప్స్, ఇవి సోప్ లో హనీ 2 మిక్స్ ఉంటుంది, మిగతాది ఆలోవెరా, నీమ్, శాండల్వుడ్, మనకి రోజ్, ఆరెంజ్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కలిపి మనము షియా బటర్, ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి ప్యూర్ సోప్స్, హ్యాండ్ మేడ్ సోప్స్. అంటే ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ లాగా కూడా చాలా మంది చేస్తారు. అట్లానే మనకి అరోమా కలిపి ఇది ప్యూర్ వ్యాక్స్ తోటి చేసిన క్యాండిల్స్. సో మనం ఈవినింగ్ ఇంటికి వెళ్ళంగానే కొంచెం వెలిగించి పెట్టామంటే ఆ స్మెల్, వ్యాక్స్ స్మెల్ పీలవడం కూడా ఒక థెరపీ. సో అట్లానే మనకి ఇట్లా లిప్స్టిక్స్, లిప్ బామ్స్, ఇదంతా ప్యూర్ వ్యాక్స్ తోటి మనము షియా బటర్, ఎసెన్షియల్ ఆయిల్స్, న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తాము. అట్లనే ఇది స్టిక్స్, మనకి బీ వ్యాక్స్ స్టిక్స్ ఇప్పుడు వింటర్ లో బాగా పోతాయి. సో సోప్స్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్ ఇవన్నీ కూడా వ్యాక్స్ తోటి తయారు చేస్తాం. మేడం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి, వీటానికి సంబంధించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలంటారు? సో ఇప్పుడు మనం తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి 3 ఫ్రీ ట్రైనింగ్ ఉంటాయి. ఈ మంత్ ఒకటి, నెక్స్ట్ మంత్ 2. సో ఎవరైనా ఫ్రీ ట్రైనింగ్ కావాలంటే కూడా మా నంబర్ ని సంప్రదించవచ్చు. 9866094472. ఒక గూగుల్ ఫామ్స్ పంపిస్తాను. 3 batches లో మీకు విచ్ ఎవర్ బ్యాచ్ మీకు కన్వీనియంట్ ఉన్నదాన్ని మీరు ఆప్ట్ చేయొచ్చు. దాంట్లో మీకు ఫ్రీ ట్రైనింగ్ అంటే ఎన్ని రకాల బీస్ ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి, సూటబుల్ క్రాప్స్ ఏంటి, మైగ్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వాటికి వస్తే డిసీజెస్ ఎట్లా కాపాడుకోవాలి, సో ఆ బీస్ ని కాపాడడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి మొక్కలు నాటాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో కవర్ చేస్తాము. సో ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది దీనికి స్టాల్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ₹10 కరెంటు ఖర్చుతోటి వివిధ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేయొచ్చని కూడా ఎలక్ట్రిక్ టూల్ బార్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మనకు ఈ స్టాల్ కు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడానికి వైభవ్ ఉన్నాడు. వైభవ్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ స్టాల్ కు సంబంధించి ఈ ఎలక్ట్రిక్ టూల్ బార్ యొక్క స్పెషాలిటీస్ ఏమంటారో దీనికి సంబంధించి వివరించి. సార్, ముందుగా మనం ఈ టూల్ బార్ గురించి తెలుసుకునే ముందు మనం ఇంకొక విషయం గురించి మనం తెలుసుకోవాలి. బేసిక్ గా మీరు ఇక్కడ చూస్తున్న బెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది సగుణ రీజనరేటివ్ టెక్నిక్ అనే టెక్నిక్ మీద మనం బేస్ చేసుకొని చూస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఈ టెక్నిక్ ఏంటంటే దుక్కి దున్నకుండా, నారు పెట్టకుండా, కలుపులు తీయకుండా మనం ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకొని దిగుబడి అనేది స్లైట్ గా పెంచుకొని కార్బన్ని అంటే సాయిల్ కార్బన్ని మనం రిటైన్ చేసుకుంటూ, మాయిశ్చర్ని రిటైన్ చేసుకుంటూ, సాయిల్ని మంచిగా చూసుకుంటూ సాగు చేసుకునే విధానం. ఇదేంటంటే మనకి వరే కాకుండా ఇతర పంటలన్నీ కూడా మనకి డ్రై సిస్టమ్ లో మనం పండించుకోవచ్చు. ఒకసారి కనుక మనం బెడ్ సిస్టమ్స్ ని తయారు చేయించేసుకున్నాం బెడ్స్ ని, దాన్ని మనం 20 ఏళ్ల వరకు మళ్ళీ టచ్ చేసే పని ఉండదు. ఇప్పుడు మనం వెహికల్ మీదకి వద్దాం. ఇదేంటంటే ఈ పర్టికులర్ వెహికల్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఈ సగుణ రీజనరేటివ్ పద్ధతి, దీనికి ఇది సూటబుల్ గా తయారు చేసాము. బట్ ఇది మనం బయట పొలాల్లో అంటే మన ప్రెసెంట్ కండిషన్స్ లో కూడా వాడుకోవచ్చు. ఏంటంటే బేసిక్ గా బ్యాటరీ మీద నడుస్తుంది బండి. దీన్ని ఎస్ఆర్టీ టూల్ బార్ అంటారు. ఇంకొక వెహికల్ కూడా ఉంది మనది, దాన్ని నార్మల్ ఈజీవో అంటారు, ఇది ఎస్ఆర్టీ జీవో. సో బేసిక్ గా ఈ టూల్ బార్స్ ఏంటంటే మనం మల్టీ యూటిలిటీ. ఇప్పుడు మీరు దీన్ని జనరల్ గా చూసుకుంటే ఫ్లైల్ మూవర్స్ వాడచ్చు, విత్తనం వేసుకునే యంత్రాలు దీనికి పెట్టుకొని వాడచ్చు, స్ప్రేయింగ్ కి వాడచ్చు, మనకి లోకల్ ఇంటర్లాజిస్టిక్ ఫార్మ్స్ కానీ అవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అన్నట్టు ₹10 ఖర్చు ఏంటంటే మనకు గంటకొచ్చే ఖర్చు. ఇప్పుడు ఇదే బండి ఒకవేళ మేమే పెట్రోల్లో కనుక ఇటువంటి ఎక్విప్మెంట్ నడిపిస్తే దగ్గర క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹150 నుంచి ₹200 ఖర్చు అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి 2,90,000. ఇప్పుడు 2,90,000 బేస్ యూనిట్ ప్రైస్. దీనికి అటాచ్మెంట్స్ అంటే ఇప్పుడు మల్చర్ కానివ్వండి, విత్తనాలు వేసుకునే యంత్రాలు, స్ప్రేయింగ్ యంత్రాలు, ఇంకా మీకు ట్రాలీస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రీపర్ కానివ్వండి, హార్వెస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దానికి ప్రైసింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది. బేస్ వెహికల్ ప్రైస్ అయితే బ్యాటరీ కెపాసిటీ తోటి ఒక్క ఎన్ని ఎకరాల వరకు మనము వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు? అంటే చేసే పద్ధతిని బట్టండి. ఇప్పుడు సపోజ్ మనం గొర్రు మామూలుగా అయితే జనరల్ పద్ధతుల్లో వాడుకున్నాం అనుకోండి, అంటే నార్మల్ కరెంట్ ప్రాక్టీసెస్ ఉన్న ప్రకారం గొర్రు గాని గుంటక గాని వాడితే ఒక 6 నుంచి 7 గంటలు అనేది దాని సమయం. అంటే ఒక గంటలో ఎకరా దున్నగలుగుతుందా? ఎకరా దాకా చేయగలుగుతుంది. అంటే దున్నడం అంటే ఇది దుక్కి దున్నడానికి కాదండి. ఈ బండి అనేది కంప్లీట్ దుక్కి తిరగవేయడానికి కాదు, పైపాటు పనులకి ఆర్ లేకపోతే మిగిలిన పనులకి స్ప్రేయింగ్ కానీ వాటికి పనికొస్తుంది. ఇది ఈ ఎలక్ట్రిక్ టూల్ బార్ ద్వారా అనేక రకాల వ్యవసాయానికి సంబంధించి అనేక పద్ధతులకు సంబంధించి కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా
చెప్తా ఉన్నారు. మనం మరొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రికల్చర్ కిసాన్ ఎక్స్పోలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ ఎక్స్పోలో దాదాపుగా 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడము, దాంతో పాటుగా అన్ని ఏదైతే వ్యవసాయ ఆధారితకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా రైతులకు మార్గదర్శకాలు చేస్తా ఉన్నారు. హార్టికల్చర్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా వివిధ కంపెనీలు సంబంధించి ఎరువులకు సంబంధించి కావచ్చు, సేంద్రియ ఎరువుల వాడకానికి సంబంధించి కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, దాంతో పాటుగా ఫిషరీస్ కి సంబంధించి కావచ్చు, ఇలా ఒకటా రెండా అన్ని రకాలుగా వ్యవసాయ ఆధారిత సంబంధిత ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహనను ఇక్కడ కల్పిస్తా ఉన్నారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కిసాన్ ఎక్స్పో పైన ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇది మీకు సమయం టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం.